సో సుబ్బారావు గారు ఈ సుమారు 200 పైగా కేసులు. సో నాకు ఉన్న అవగాహన ప్రకారం సిబిఐ దీన్ని విచారణకు తీసుకోలేదు. సో దో అప్పటి గవర్నమెంట్ రిఫర్ చేసినా కూడా. సో చెప్పండి మీరు. ఇక్కడ ఒకటండి, మొత్తం మీరు చెప్పినట్టుగా 44 కేసులు కానీ లేకుంటే 220 అనుబంధ కేసులు కానీ వీటన్నిటి విషయంలో ఆ రోజున హలో ఆ రోజున పెద్ద ఎత్తున దీని మీద ప్రజల్లో భయాందోళన ఏర్పడ్డాయి. అయితే ఆనాటి ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం 2020 సెప్టెంబర్ 5న ఏదైతే అంతర్వేదిలో రథం దగ్ధం జరిగిందో దాన్ని ఒక్కదాని మట్టుకి రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఇవ్వడానికి లెటర్ పెట్టింది. సిబిఐ అంగీకరించింది, విచారణ జరిపింది. ఇది దీంట్లో కుట్రకోణం లేదు, అజాగ్రత్త లేదు, ప్రమాదవశాత్తు మాత్రమే జరిగిందని నిర్ధారించింది. ఆ ఒక్క కేసు మాత్రమే. మిగతా కేసులన్నింటిలో కూడా సిట్టే విచారణ జరిపింది ప్రభుత్వం తరఫున. కాబట్టి ఇక్కడ అంతర్వేది రథం దగ్ధం కేసులో సిబిఐ ఎందుకు అలా చెప్పింది? దాని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే ఆ రోజు నుండి ప్రభుత్వం సిబిఐకి సహకరించదు. ఆనాడు ఎవరైతే పోలీస్ యంత్రాంగం ఉందో ఆ యంత్రాంగం ఏదైతే చెప్పిందో దాని ప్రకారమే వెళ్ళిందనే అనుమానాలు కూడా ఉన్నాయి దాని మీద. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఈ కేసులన్నీ కూడా ఆ యొక్క దేవాలయాల మీద లేకపోతే దేవుడి యొక్క తలకాయలు తీసేసిన సంఘటనలోనూ అనేక దాడుల విషయంలో ఉన్నటువంటి కేసులు ఏదైనా పెండింగ్లో ఉంటే వాటిని విచారణ జరిపేసి తదుపరి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అయితే కూటమి ప్రభుత్వం మీద ఉంది. నేను ఆ పాయింట్ అడుగుతున్నా. అంతర్వేది రథం పక్కన పెడితే అది సిబిఐ ఉంది. మిగతా కేసులు దాదాపు 200 పైగా ఉన్న కేసుల విషయంలో ఎటు తేలకుండా ఉన్నపోయిన అంశంలో ఇప్పుడు ప్రభుత్వం దాన్ని మళ్ళీ ఎందుకు టేకప్ చేయట్లేదు కూటమి ప్రభుత్వం అనేది ప్రశ్న. ఇప్పుడు ఆల్రెడీ ఆనాడు 16 మందితో సిట్ ఒకటి వేశారండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. అవి నీరు కార్చేసినాయి. నీరు కార్చేసి దాన్ని అలా పెండింగ్లో ఉన్న వాటి మీద తదుపరి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేసి ఉండాల్సింది. ఇప్పటికైనా దాని మీద దృష్టి పెట్టేసి విచారణ జరపాల్సిన అవసరం అయితే ఉంటుందండి. రెండోది, ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయాను. ఆల్రెడీ ఈ వివేకానంద రెడ్డి గారి కేసులో 40 కోట్ల సుపారీ ఉంది. దస్తగిరికి ₹1 కోటి ఇచ్చారు. దాంట్లో అతను ఫ్రెండ్ దగ్గర 45 లక్షల రూపాయలు రికవరీ చేశారు. ఆ స్తోమత ఉన్న వ్యక్తి ఎవరు, ఆ డబ్బు ఎలా వచ్చింది ఇక్కడికి, ఆ దిశలో విచారణ చేయాల. కాబట్టి ఇలాంటి అనేకమైన అంశాలు మిస్ అయింది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబిఐ. ఈ రోజున ఇవన్నీ జరపకుండా మేము విచారణ పూర్తయిందని అంటే ఏ ప్రభావాలు ఉన్నాయో చూడలేదు. ఎందుకంటే రెండో వైపున జగన్మోహన్ రెడ్డి గారి మీద నుండి 11 సిబిఐ కేసులు కానీ లేకుంటే 9 ఈడీ కేసులు కానీ ఎప్పుడు 2012, 2013 సంవత్సరాల్లో ఛార్జ్షీట్ దాఖలు చేస్తే ఇప్పటి వరకు ఆ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందండి, రోజువారీ విచారణ జరపండి, డిశ్చార్జ్ పిటిషన్లు కానీ ఏమైనా ఉంటే దాని మీద తెలంగాణ హైకోర్టు సూపర్విజన్ చేయండి, ఎప్పుడప్పుడు డెవలప్మెంట్ చెప్పండి అని అంటే ఆ పిటిషన్లు డిశ్చార్జ్ చేయడానికి సిబిఐ తన పిల్లల ద్వారా ఎందుకు క్రియాశీలకంగా వ్యవహరించలేకపోతోంది? రెడీ అని చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేకపోతోంది? ఒకవేళ సిబిఐ చెప్పలేకపోతే న్యాయస్థానం మళ్ళీ దాన్ని ఏమైందని ప్రశ్నించాలి కదా, అంటే అలాంటి అవకాశం కూడా ఉంటుంది కదా. ఎప్పుడు కూడా అండి న్యాయస్థానం మీద, న్యాయమూర్తి మీద అనేక కేసులు ఉంటాయి. కాబట్టి ఈ గతంలో సుప్రీంకోర్టు ఉంది, నేను అపోజ్ చేశానని డాక్టర్ మీద రాయించాడు అనుకోండి, ఐ అపోజ్ టు గ్రాంట్ ఫర్దర్ టైం అని చెప్పేసి అని యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది సుప్రీంకోర్టు నేను రెడీ అన్నాడు అనుకోండి, అదర్ సైడ్ నాట్ రెడీ అన్నాడు అనుకోండి, స్టెప్ వేస్తాడు, నెక్స్ట్ ఫైనల్ అని వేస్తాడు. కాబట్టి రెండో వాయిదాకైనా వాడు రెడీ అవుతాడు కదా ఆ వాయిదా ఇచ్చినా. ఆ దిశలో సిబిఐ ప్రత్యేకమైన ఒక అధికారిని పెట్టేసి అక్కడ రెగ్యులర్గా వాయిదా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళే విధంగా చేసి ఆ వాళ్ళ ప్లేటర్ గారి చేత మేము రెడీ, మేము జాప్యానికి సిద్ధంగా లేమో, సుప్రీంకోర్టు డైరెక్షన్ మేము ఫాలో అవుతున్నామని చెప్పాలి కదా, కోర్టు మీద ఒత్తిడి తీసుకురావాలి కదా. ఆ దిశలో లేకపోవటం వల్ల సిబిఐ ని మరింత అనుమానించడానికి పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి అనేది ఇక్కడ వాస్తవం అండి. అంతేకాదు, అక్కడ దాకా ఎందుకండి, హైకోర్టు న్యాయమూర్తుల మీద సోషల్ మీడియాలో ఏ విధంగా దుర్భాషలాడారు, వ్యక్తిత్వ హననానికి పాల్పడారు చూసాం. చివరికి సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కూడా వదిలిపెట్టలేదు కదా.
సిఐడికి ఇస్తే పక్కన పడేస్తే రిజిస్ట్రార్ హైకోర్టులో పిటిషన్ వేసి ఇది స్విచ్ వాళ్ళు ఇలా చేశారు కాబట్టి సిబిఐకి ఇమ్మని చెప్పి సిబిఐకి విచారిస్తే ఏం చేసిందండి సిబిఐ? కొద్దిమంది తూతు మంత్రంగా అరెస్ట్ చేసింది, తర్వాత తీసుకెళ్లి చెత్తపట్లో పడేసింది. ఓకే. అంటే న్యాయమూర్తుల కేసులు కూడా సిబిఐ జాప్యం చేస్తూ ఉందంటే ఆనాటి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా దీంట్లో ఆ యొక్క వ్యక్తిత్వ హరణంలో భాగస్వాములు అయితే ఎందుకు వెళ్ళాం వాళ్ళ జోలికి? సో ఇప్పుడు సిబిఐ ఎలా యాక్ట్ చేస్తుందంటే బియాండ్ ఆల్ ఆర్గనైజేషన్స్, ఆల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నట్టు ఉంది మీరు చెప్పిన దాన్ని బట్టి పరిస్థితి. జయప్రకాష్ గారు, కాబట్టి అందుకని సిబిఐ మీద ఏయో శక్తులు పనిచేస్తున్నాయా, లేకపోతే వీళ్ళే దాంట్లో ఉన్న బాధితులే సిబిఐ అధికారులను ప్రభావితం చేస్తామన్నారా? ఇది తేలాల ముందు. సో జయప్రకాష్ గారు, ద అల్టిమేట్ పవర్ సెంటర్ ప్రభావితం చేస్తే